ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిమూర్తి సమ్మేళన శక్తి. పార్వతీ పరమేశ్వరుల అర్ధనారీశ్వరుల ప్రత్యక్ష సాక్షియగు స్వర్ణరేఖాంకిత జ్యోతిర్లింగ స్వరూపమైన కొల్లూరులో వెలిసిన శ్రీ మూకాంబిక అమ్మవారి ఆలయ క్షేత్ర వైభవాన్ని ఈరోజు తెలుసుకుందాం పదండి. కర్ణాటక ట్రిప్ భాగంగా మేము మా కార్లో మురుడేశ్వర్ నుండి 59 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి కొల్లూరు మూకాంబిక అమ్మవారి ఆలయానికి వచ్చేసాం. మన హైదరాబాద్ నుండి అమ్మవారి ఆలయం 800 కిలోమీటర్స్ ఉంటుంది. కొల్లూరు బెంగళూరు నుండి 440 కిలోమీటర్స్, మంగళూరు నుండి 135 కిలోమీటర్స్ మరియు ఉడిపి నుండి 75 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుండి బైందూరు, ఉడిపి, మంగళూరు వరకు ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. బైందూరు స్టేషన్ కొల్లూరుకు 30 కిలోమీటర్స్లో ఉంటుంది. స్టేషన్ నుంచి బస్సెస్, ఆటోస్ అందుబాటులో ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల నుండి కొల్లూరు చేరడానికి బస్ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఫ్లైట్లో ఇక్కడికి రావాలనుకునేవారు మెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి కొల్లూరుకి 135 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఫ్లైట్లో ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుండి లోకల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. త్రిదేవతల శక్తుల కలయికతో శక్తి స్వరూపిణిగా స్వయంభువై వెలిసిన లింగ స్వరూపమే శ్రీ మూకాంబిక అమ్మవారు. కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలో తులునాడు ప్రాంతంలో పశ్చిమ కనుమల అడవుల నడుమ సౌపర్ణిక నది ఒడ్డున కొడచాద్రి కొండల పాదభాగంలో ప్రసిద్ధి చెందిన కొల్లూరు మూకాంబిక అమ్మవారి దేవాలయం ఉంది. ఈ క్షేత్రానికి ఉత్తరాన సౌపర్ణిక నది ఉంది. సువర్ణ అనే పేరు గల గరుడపక్షి ఈ నది ఒడ్డున తపస్సు చేసి మోక్షాన్ని పొందినందున ఈ నదికి సౌపర్ణిక అని పేరు వచ్చింది. ఈ తీర్థంలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని, ఇందులో స్నానం చేస్తే అనేక వ్యాధులు నయమవుతాయని భక్తుల విశ్వాసం. కర్ణాటకలో సప్తముక్తి క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందిన 7 క్షేత్రాల్లో ఒకటి కొల్లూరు మూకాంబిక అమ్మవారి ఆలయం. మిగతా 6 ఉడిపి, కుక్షి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయము, కుంభాషి, కోటేశ్వర, శంకరనారాయణ మరియు గోకర్ణ క్షేత్రం. కర్ణాటకలో ప్రతి ఆలయం దగ్గర వరితో తయారు చేసిన తోరణాలు చూడవచ్చు. ఆ తోరణాన్ని రౌండ్గా తిప్పి ఓ బంచ్లా పెడతారు. అది ఓపెన్ చేస్తే గానీ మనకది వరి తోరణం అని తెలియదు. అది మీకు ఎక్కడైనా కనిపిస్తే తెచ్చుకోండి. మన గుమ్మం ముందు పెడితే పక్షులొచ్చి తింటాయి. అవి చూడ్డానికి కూడా చాలా బాగున్నాయండి. ఆది మహాలక్ష్మి దేవాలయం అని పిలిచే కొల్లూరు మూకాంబిక అమ్మవారి ఆలయం కోరికలు, విద్యా విజయాన్ని ప్రసాదించే పవిత్ర శక్తి క్షేత్రంగా ప్రసిద్ధి. అదేవిధంగా బాలమూరి గణపతి భక్తుల విఘ్నాలను తొలగించి ఆయా పనులను విజయవంతంగా పూర్తి అవుతాయని భక్తులు విశ్వసిస్తారు. మూకాంబిక ఆలయ ప్రధాన ద్వారానికి వెలుపల బాలమూరి గణపతి ఆలయం ఉంటుంది. బాలమూరి అంటే బాలగణపతి. ఈ ఆలయంలో స్వామివారి తొండం కుడివైపు ఉండడం విశేషం. విఘ్నాలని తొలగించి భక్తులకు విజయాన్ని ప్రసాదించే బాలమూరి గణపతిని మీరందరూ కూడా దర్శించండి. శిల్పకళలో మూకాంబిక ఆలయం లోపల కూడా బాలమూరి గణపతిని, దశభుజ గణపతి, నారికేళ్ల గణపతి విగ్రహాలను చూడవచ్చు. జగన్మాత పార్వతీదేవి ఒక్కో సందర్భంలో ఒక్కో చోట ఒక్కో రూపంతో ఒక్కో పేరుతో వెలిసిన ప్రతి సందర్భం వెనుక ఒక మహత్తరమైన కారణం ఉంటుంది. మరి కొల్లూరులో అమ్మవారు మూకాంబికగా ఎందుకు వెలిసింది, ఎప్పుడు వెలిసింది, దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. దుష్ట శిక్షణకై జగన్మాత ఎన్నో అవతారాల్లో అవతరించింది. అందులో భాగంగానే కౌమాసురుడనే రాక్షసుని సంహరించడానికి ఎత్తిన అవతారమే మూకాంబిక అవతారం. కొల్లూరును పూర్వము మహారణ్యపురం అని పిలిచేవారు. ఈ ప్రాంతాన్ని కౌమాసురుడనే రాక్షసుడు పాలించేవాడు. శివుణ్ణి ఆరాధించి అనేక వరాలని పొందాడా రాక్షసుడు. ఆ వరాల గర్వంతో కోడచాద్రి పర్వతం పైన యజ్ఞయాగాలు చేస్తున్న దేవతలను, మునులను హింసించేవాడు. ఆ రాక్షసుణ్ణి ఎదిరించేవారే ఇక లేకపోయారు. చివరకు కౌమాసురుడు ఎంతవరకు వెళ్ళాడంటే శివుణ్ణి మెప్పించి తనకు మరణమే లేకుండా వరాన్ని పొందాలనుకున్నాడు. తన తపోబలంతో ఈ విషయాన్ని తెలుసుకున్నాడు కోల మహర్షి. భక్తవత్సలుడైన పరమేశ్వరుని మెప్పించి అలాంటి వరాన్ని ఆ రాక్షసుడు పొందితే సామాన్యులకు, మనుషులకు రక్షణ లేకుండా పోతుంది. అందుకే ఈ విషయాన్ని సరస్వతీ మాతకు చెప్పాడు మహర్షి. సరిగ్గా శివుడు ప్రత్యక్షమై రాక్షసుడు వరాన్ని కోరుకునే సమయానికి
అతను మాట రాకుండా మూగవాడిలా చేస్తుంది సరస్వతీదేవి. అప్పటి నుండి కౌమాసురుడు మూకాసురుడు అని పేరు పడ్డాడు. ఈ సంఘటనతో మూకాసురుడు మరింత విజృంభించాడు. సామాన్యులు, మునులు, ఋషులు, యక్షులు ఇలా ప్రతి ఒక్కరిని హింసించడం మొదలుపెట్టాడు. తానే దేవుణ్ణని, అందరూ తననే మొక్కాలని, యజ్ఞాలు, యాగాలు నిర్వహించే వారిని హింసించి మరీ చంపేవాడు. ఇక ఈ బాధలు పడలేక అందరూ కలిసి కోల మహర్షి ఆధ్వర్యంలో అమ్మతో తమ బాధలను మొరపెట్టుకున్నారు. వారి కష్టాలను విన్న జగన్మాత పార్వతీదేవి మూకాసురునితో యుద్ధం చేసి వాడిని సంహరించి కాళీ, లక్ష్మి, సరస్వతి త్రిశక్తి రూపమై మూకాంబికగా ఈ క్షేత్రంలో వెలిసింది. మన భారతదేశంలో అత్యంత ప్రాచీన శక్తి క్షేత్రాల్లో కొల్లూరులో వెలిసిన మూకాంబికా క్షేత్రం ఒకటి. కేరళ వాస్తు శైలిలో ఈ ఆలయం నిర్మించబడింది. ఆలయం లోపలికి ప్రవేశించగానే 20 అడుగుల దీపపు స్తంభం ఉంటుంది. దాని పక్కనే బంగారు పూతతో ఉన్న ధ్వజస్తంభాన్ని దర్శించిన భక్తులు గర్భగుడిలోకి ప్రవేశిస్తారు. ఆలయ గర్భగుడిలో ఉన్న స్వయంభూ లింగంపై ఒక బంగారు రేఖ ఉంటుంది. ఇది త్రిశక్తి మరియు త్రిమూర్తులను సూచిస్తుంది. అలాగే అర్ధనారీశ్వరుల ప్రత్యక్ష సాక్షి రూపాన్ని కూడా సూచిస్తుంది. దీనికి సంబంధించిన ఒక చరిత్ర ఉంది, అది కూడా ఇప్పుడు చెప్తాను. దక్ష యజ్ఞంలో జరిగిన అవమానాన్ని సహించలేక సతీదేవి యజ్ఞగుండంలో దూకి ఆత్మార్పణ గావించింది. ఈ విషయం తెలిసిన ఈశ్వరుడు దక్ష యజ్ఞాన్ని భగ్నం చేయడానికి వీరభద్రుణ్ణి పంపిస్తారు. యజ్ఞమైతే భగ్నమైంది, కానీ ఈశ్వరుని హృదయం దేని మీద లగ్నం కాలేదు. సతీదేవికి తన శరీరంలో అర్ధభాగాన్నిచ్చి అర్ధనారీశ్వర జ్యోతిర్లింగమై ఈ ప్రదేశంలో వెలిశారు. అమ్మవారి గర్భగుడి వెనుక పశ్చిమ భాగంలో శ్రీ ఆదిశంకరాచార్యుల వారి పీఠం ఉంది. అప్పట్లో గర్భాలయంలో జ్యోతిర్లింగం మాత్రమే ఉండేదట, అమ్మవారి విగ్రహం ఉండేది కాదట. ఆదిశంకరాచార్యుల వారు తమ యాత్ర భాగంగా ఇక్కడికి వచ్చినప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు అమ్మ కనిపించిందంట. ఉగ్ర స్వరూపంలో ఉన్న అమ్మను చూసి శంకరాచార్యుల వారు, ఇలా కాదమ్మా, ప్రసన్నముఖిల భక్తులందరూ నిన్ను దర్శించుకునే భాగ్యాన్ని ప్రసాదించమ్మా, నీ విగ్రహాన్ని తయారు చేయడానికి అనుమతించు తల్లి అని కోరడంతో అమ్మ అంగీకరించడంతో పంచలోహ విగ్రహాన్ని శ్రీచక్రంతో పాటు తయారు చేయించి శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ప్రతిష్ఠించారు. ఆ విగ్రహాన్ని సాక్షాత్తు మహాశివుడు తయారు చేసి అదృశ్యమయ్యారని కూడా చెప్తారు. గర్భగుడిలో మూకాంబిక అమ్మవారు 4 చేతులతో దర్శనమిస్తారు. పై 2 చేతుల్లో శంకుచక్రాలతో, అభయముద్ర, వరదముద్రతో తనను నమ్మి వచ్చిన భక్తులను కాపాడే చల్లని తల్లిగా దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో అమ్మవారు ఉదయం వేళలో మహాగౌరిగా, మధ్యాహ్నం మహాలక్ష్మిగా, సాయంత్రం మహాసరస్వతిగా పూజింపబడుతుంది. అమ్మ చుట్టూ ఉన్న ఉప ఆలయాలలో వీరభద్రస్వామి, సరస్వతీదేవి, పారదేశ్వర స్వామి, పంచముఖ గణపతి, చంద్రమౌళీశ్వర స్వామి, శ్రీ మంజునాథ స్వామి, ఆంజనేయ స్వామి, వెంకటరమణుని ఉప ఆలయాలున్నాయి. ఈ ఆలయానికి ప్రతిరోజు వచ్చే భక్తులకు అన్నప్రసాదాన్ని అందిస్తారు. సిరి సంపదలు, ఆయు ఆరోగ్యం, సౌభాగ్యాన్ని ప్రసాదించే జగన్మాత ఆదిపరాశక్తి స్వయంగా వెలిసిన మూకాంబికా క్షేత్రాన్ని దర్శించిన మా జన్మ ధన్యమైంది. మా కర్ణాటక ట్రిప్ ఐటనరీ కావాలంటే కమెంట్స్లో కర్ణాటక అని టైప్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మా నెక్స్ట్ డెస్టినేషన్ వీడియో నేను పెడతాను. ఆ వీడియో కూడా మీరందరూ తప్పక చూస్తారని ఆశిస్తున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్న మీ అందరిపై జగన్మాత మూకాంబిక అమ్మవారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thanks for watching.